నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రాచీన కాలం నుంచి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లాలోని పలు చోట్ల ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. దర్పల్లి చెరువు నిండిన సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సిరికొండలో పలు బ్రిడ్జిలను పరిశీలన. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8 ట్రాక్లతో స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన. నగరంలో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలి. కమ్మర్పల్లి, వేల్పూర్, రామన్నపేట్ మధ్యలో ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన ఆర్ఎన్బి రహదారిని పరిశీలించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసిన బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, కిరణ్మయి. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోయల్ కాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో దొంగల బీభత్సం. 4 తులాల బంగారం, 1,80,000 నగదు అపహరణ. ఈ నెల 6న కేసిక్ జీటీపీఎల్ ఆధ్వర్యంలో భారీగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ. 2వ రోజు కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుల ప్రతిమల ప్యాకింగ్. సిరికొండలో ఉత్తమ ఉపాధ్యాయులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సిరికొండలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని విశ్వమాత, నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా నేడు సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ తెరిసా చిత్రపటాలకు పూలమాలలను అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అసమాన తెలివితేటలు, ప్రజ్ఞ పాఠవాలు కలిగి ఉన్న రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఉపాధ్యాయులుగా, ఆచార్యులుగా విద్యారంగంలో ఎన్నో అత్యున్నత బాధ్యతలు వృత్తికై వన్నె తేవడమే కాకుండా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతుడని. నిబద్ధత, కార్యదీక్షత, అసమాన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం, దృఢ సంకల్పం, కఠోర శ్రమతో పనిచేసే రాధాకృష్ణ ఆదర్శప్రాయులన్నారు. మానవత్వానికి నిలువుటద్దం, సామాజిక సేవ దృక్పథం, అభాగ్యుల ఆశాజ్యోతిగా, దీనజనులకు మాతృమూర్తిగా పేరొందిన మదర్ తెరిసా గొప్ప మానవత్వాల గల మహిళా మూర్తి అని అన్నారు. మహానీయుల జీవిత ఇతిహాసాలను ఈ తరం పిల్లలు స్ఫూర్తిగా తీసుకుని మానవీయ విలువలు కలిగిన సామాజిక అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఉన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండలంలోని వేల్పూర్, రామన్నపేట్ మధ్యలో ఆర్ఎన్బి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన ఈ రోడ్డును ఈ రోజు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వెంటనే రాకపోకలు పునరుద్ధరించాలని, అందుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. శాశ్వత పరిష్కారం కోసం ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని దుబ్బ అరుంధతి నగర్లో ఎస్సీ మాల సంఘం భవనానికి రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ ఆలీ శంకుస్థాపన చేశారు. నగరంలోని దుబ్బ అరుంధతి నగర్లో ఎస్సీ మాల సంఘం భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్డిఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంలో 3 కమ్యూనిటీ హాల్స్, ఒకటి మాలా మహారాష్ట్రియన్, ఒకటి మాలా హిందూస్, ఒకటి మాలా మాదిగా, ఈ 3 కమ్యూనిటీస్కు విజిట్ చేయడం జరిగింది. ఇంకా మైమిషన్ ఫండ్స్ ఇంకా అదనపు ఏం చేయాలని చెప్పడం జరిగింది. మరి రోహిత్ మున్సిపల్ కార్పొరేటర్గా యూత్ డైనమిక్, ఆయన ఇప్పుడు వచ్చినాక అన్న 25 లక్షలు అయితే ఇచ్చినావు, కానీ
ఒక మైనార్టీ ఏరియాస్లో మసీద్ దగ్గర కూడా ఒక 5 లక్షలు కావాలన్నారు. ఆ 5 లక్షల రూపాయలు కూడా ఆయనే మా పెద్ద సీనియర్ నాయకుడు గడుగుల గంగాధర్ మరి జావేద్ అక్రమ్ ఒక కోరిక మీద SDF ఫండ్ నుంచి 5 లక్షల రూపీస్ వాళ్ళకు కూడా. ఒలింపిక్స్ సంఘాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకుందామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8 ట్రాక్లతో స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పాత కలెక్టరేట్ ప్రాంగణాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడానికి చూసిందని, క్రీడా సంఘాలు ఒలింపిక్ సంఘాల పోరాట ఫలితంగా నిలిపివేసిందన్నారు. అదే స్థలంలో అన్ని హంగులతో నూతన స్టేడియం నిర్మాణం చేసుకుందామన్నారు. దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వరనే అపవాదు ఉందని, దీన్ని తిరగరాసేలా రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య పాల్గొన్నారు. ఫుట్బాల్ ఆడాలా, దానికి మంచి ఫ్లడ్ లైట్స్తో కావాలని ఒక కోరిక ఉండే. కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగంలో చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు సంపాదించుకోవాలని అనుకున్నారు. తెలంగాణ అమ్మేశారు, ఈ గ్రౌండ్ కూడా అమ్ముతుంది చూశారు. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు, మా యూత్ కాంగ్రెస్ జైలుకు పోయినాడు మా నర్సయ్య గారు కలెక్టర్ చిరంజీవి వరకు అందరికీ దీంట్లో పాల్గొని ఈ లైన్ కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ, ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ వాళ్ళు చాలా కాపాడినారు. నేను వచ్చినప్పుడు నామినేషన్లో అడిగినాను, సార్ మీరు ఏం చేస్తారంటే నేను కలెక్టర్ బోధన్ బాన్సువాడ సబ్ కలెక్టర్లుగా నియమితులైన వికాస్ కిరణ్మయిలు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని మర్యాదపూర్వకంగా కలిశారు. బోధన్ బాన్సువాడ సబ్ కలెక్టర్లుగా నియామకమైన ఐఏఎస్ అధికారులు వికాస్ మహాతో కిరణ్మయి కొప్పిశెట్టి గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలే బుకేలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు. రామడుగు ప్రాజెక్టులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పూజలు చేశారు. గంగమ్మ తల్లి దయతోని భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండింది. ఆయకట్టు రైతులకు పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మనకు వచ్చిన రిపోర్టు పాత ఇల్లు దర్పల్లిలో 6, ఇందల్వాయిలో 9, జగ్రంపల్లిలో 4, సిరికొండలో మాత్రం 27, మొత్తం 61. అవన్నీ కూడా మన అధికారులు తప్పకుండా సర్వే చేయడం జరుగుతుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు అందులో ఆర్డీఓ ఆఫీసులో. దీనివల్ల మనకు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరూ ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు అవసరాలు తీరుస్తూ వారిని కాపాడాలనే కంకణం కట్టుకుని ఉన్నాం. పంట నష్టం అయితే కూడా రూపాయలు. ఇప్పుడు ముఖ్యంగా మనం అంటే మన రాష్ట్రం విషయానికి వస్తే దగ్గర 10 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దగ్గర 10,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మొత్తం రోడ్లు గాని పంటలు గాని విషయంలో సోదానికి మనం కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. గతంలో ప్రతిదానికి వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసేవారు ఎక్కడున్నారు? కవిత జైలు నుండి బయటకు వచ్చి ఏదో సాధించినట్లు బయటకు తీసుకొచ్చి పటాకులు కాలుస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం సాధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ముప్ప గంగారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఇలా మొత్తం నీళ్లతో నిండిపోయి ఇది ఒకటే కాదు, ఇవాళ నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి దగ్గర 300 చెరువులు ఉన్నాయి. మాకు చిన్నవి పెద్ద అంటే 300 చెరువులు నిండినాయి, అలుగులు వెళ్ళినాయి. ఇలా అన్ని చెక్ డ్యాములు నిండినాయి, అన్ని వాగులు పొంగి పడుతున్నాయి. సో అయితే ఏంటంటే మనకు ఆ దేవుడు కరుణించింది ఏంటంటే నిండడం అక్కడ ఇవాళ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కొద్దిగా ఆస్తి నష్టం జరిగింది. ఏడ ఛాన్స్ దొరుకుతుందో ఏడుద్దాం అనేటోళ్ళకు కొడుగుడు నీకులు వీటలు తయారైంది కాదు. వాన పడకుండా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాన పడది. దర్పల్లి చెరువు నిండిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని చెరువు నిండిన సందర్భంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంత పెద్ద చెరువు ఒక్క రోజులో నీటితో నిండటం ఆషామాషి కాదు. వీడీసీ సభ్యులందరూ కలిసి గుట్టల్లో వర్షం పడితే వచ్చే నీరు పక్కకి పోకుండా చర్యలు తీసుకుని మాటు కాల్వలను వీడీసీ కమిటీ సభ్యులు కష్టఫలమే ఇది అని
ఆయన చెప్పారు. ఒక్క రోజులో ఇంత చెరువు నిండటం చరిత్రలోనే లేదు. ఆయకట్టు రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రైతులకు 2 పంటలు పండుతాయని చాలా సంతోషంగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు మాటు కాలువలను చూస్తూ గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి పీడీఎస్యూ నాయకులు విన్నవించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల అప్గ్రేడ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చడం ద్వారా నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే గాక మిగతా జిల్లా విద్యార్థులకు కూడా సాంకేతిక విజ్ఞానం అందుతుందని తెలిపారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ముఖ్యంగా జిల్లా విద్యార్థినులకు ఇంజనీరింగ్ చదవడానికి కోరిక ఉన్న ఆర్థిక భారం లేక అనేక రకాల సమస్యలతో తల్లిదండ్రులు పంపలేకపోతున్నారని తెలిపారు. నగరంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తారని కోరారు. ఇంజనీరింగ్ కళాశాల అనేది నిజామాబాద్ ప్రజల విద్యార్థుల ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంజనీరింగ్ మరియు బాలికల డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగి ఉందని తెలిపారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ స్పందిస్తూ నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నాగేష్, సలీం, నజీర్, సృజన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు ఉప్పులూరు గ్రామానికి వెళ్లే రహదారులు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కమ్మర్పల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా కోతకు గురైన ఉప్పులూరు రహదారిని అధికారులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం వాటికి మరమ్మతులు చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే భారీ వర్షాల కారణంగా ఎవరు కూడా చెరువుల ప్రాంతానికి వాగుల వద్దకు వెళ్లకూడదని సూచించారు. బసవారెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో అధికారులు ఇప్పుడు అందుబాటులో ఉండి వర్ష ప్రభావం కారణంగా ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహాతో బాధ్యతలు స్వీకరించారు. బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహాతో గురువారం బాధ్యతలు స్వీకరించారు. జార్ఖండ్ కు చెందిన వికాస్ మహాతో 2022 బ్యాచ్ లో ఐఏఎస్ గా విజయం సాధించారు. అసిస్టెంట్ ట్రైనీగా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. అనంతరం ఢిల్లీలో గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వహించారు. బోధన్ లో మొదటిసారిగా సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. బోధన్ ఆర్డీఓగా ఇటీవల బదిలీ అయిన అంబాదాస్ రాజేశ్వర్ నుంచి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. బోధన్ కు వచ్చిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ తహసీల్దార్ విఠల్తో పాటు ఆయా మండలాల అధికారులు సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అవుట్గోయింగ్ ఆర్డీఓ గారు శ్రీ రాజేశ్వర్ చాలా మంచిగా పని చేశారు. ఇక్కడ హోప్ఫుల్లీ వీ విల్ ట్రై టు వర్క్ లైక్ దాట్, వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దాట్, అండ్ ఐ హోప్ దట్ అవర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ యాజ్ ట్రాన్స్పరెంట్ as it can get. As a little introduction about myself, I am Vikas Mahato. I am from Saraikela, Kasumar district of Jharkhand. నేను బీటెక్ చేశాను. దీని తర్వాత నేను 2 సంవత్సరాలు యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ పని కూడా చేశాను. దీని తర్వాత ఐ వాజ్ ఎలెక్టెడ్ as Indian Revenue Service Income Tax. I took an leave there and prepared for the administrative services. I got into the services this year and I was allotted Telangana cadre. इसके पहले आदिलाबाद లో నా ట్రైనింగ్ జరిగింది. Hopefully as RTOs, since I am very new to this service, hopefully. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కోటగల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి బోధన చేశారు. కోటగిరి మండల కేంద్రంలో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. 15 రోజుల క్రితం గ్రామంలోని బీడీ కార్ఖానాలో సుమారు 100 మంది మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 22 మందికి కంటి అద్దాలు అవసరం ఉన్నట్టుగా కంటి వైద్యులు నిర్ధారించారు. 22 మంది బీడీ కార్ఖానా మహిళలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో కంటి అద్దాలను తయారు చేయించి సుమారు 10,000 రూపాయలు విలువ చేసి కంటి అద్దాలను ఉచితంగా అందించారు.
ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించి 4 తులాల బంగారం 1,80,000 నగదును దోచుకెళ్లారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే మహేష్ అనే వ్యక్తి తన తల్లి వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లగా తాళం వేసి ఉన్న ఇల్లుని టార్గెట్ చేసిన దొంగలు తాళం బీరువాను ధ్వంసం చేసి బీరువాలోని 4 తులాల బంగారం 1,80,000 నగదును ఎత్తుకెళ్లారు. తాళం తీసి ఉండటాన్ని గమనించిన శివ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేశారు. తిరుమల కాలనీలో రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి రక్షణ కల్పించాలని, వరుస దొంగతనాలు అరికట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. వేల్పూర్కు చెందిన ఎరుకల ఎల్లయ్యకు చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని చేయుత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్యకు ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా చేయుత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత వ్యక్తి గత కొద్ది సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేస్తున్న సమయంలో కాలు జారి కింద పడటం వల్ల వెన్నుపూసకు బలమైన గాయమైందని, అక్కడ కంపెనీ వాళ్లు 10 లక్షల వరకు ఖర్చు పెట్టారని, మిగిలిన డబ్బులు బాకీ అయ్యాయని తెలిపారు. అప్పటి నుండి పెద్ద పెద్ద ఆసుపత్రిలో చికిత్స కోసం 23 లక్షల వరకు ఖర్చు చేశారని తెలిపారు. నిరుపేద కుటుంబం కావటం వల్ల చేసేదేది లేక దాతల కోసం ఎదురుచూస్తున్న సమయంలో చేయుత ఫౌండేషన్ వేల్పూర్ వారి బాధిత వ్యక్తి గురించి తెలుసుకుని 20,000 రూపాయలను తమకు తోచిన సహాయం అందించడానికి ముందుకు రావడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుడు ఎరుకల ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్థిక సహాయం అందించిన చేయుత ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయుత ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సభ్యులు సురేష్, బాలు, దినేష్, నవీన్, బాలశంకర్, మహిపాల్ తదితరులు సభ్యులు ఉన్నారు. చేయుత ఫౌండేషన్ సాయం చేసిండ్రు, వాళ్ళకి ధన్యవాదాలు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రాజశ్రీని బీజేపీ నాయకులు యాదగిరి, గంగారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దినేష్, పవన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 11 రోజుల పాటు జరిగే వినాయక చవితి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా డివిజన్ స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్లు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కలిసిమెలిసి జరుపుకోవాలని, అనవసర వదంతులను నమ్మవద్దని అన్నారు. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు తమ మండపాల వివరాలను పోలీసులకు ఇవ్వాలని తెలిపారు. మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం ఉచిత కరెంటు సరఫరా చేస్తుందని, ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ట్రాన్స్కో అధికారులు అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్హెచ్ఓ రవికుమార్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ డీఈ హరిచంద్ నాయక్, ఏడీఈ శ్రీధర్, రాజేశ్వర్, వివిధ మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, గణేష్, మండపాల నిర్వాహకులు, యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. అది పర్మిషన్ కాదు, ఓన్లీ ఇంటిమేషన్. దానికి ఒక 4 బాధ్యులైన సభ్యుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో పాటు మండలికి రక్షణ గురించి ఎవరుతారో వాళ్ళ పేర్లు రాసి ఇచ్చేస్తే ఆ డేట్ ఎప్పుడు నిమజ్జనం చేస్తున్న డేటు, రూట్, చెరువు, ఎక్కడ నిమజ్జనం చేసే స్థలం, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఉంటాయి. అది ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏ గల్లీలో, ఏ వార్డులో, ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎన్ని నిమజ్జనం అవుతున్నాయి అనేది ఇంటిమేషన్ మాకు ఉంటుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా నిమజ్జనం కాడ కానీ, రూట్ కానీ బందోబస్తు అరేంజ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకున్నా సరే, అపార్ట్మెంట్లో పెట్టుకున్నా సరే, లేకపోతే మన బహిరంగ ప్రదేశాలలో పెట్టుకున్నా సరే, కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు కన్సర్న్ మండలి సభ్యుల యొక్క గురుతరమైన బాధ్యత, వాళ్ళ యొక్క ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వచ్చేటువంటి విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి ప్రదేశంలో కావాల్సినటువంటి ప్రాపర్ లైటింగ్, అదేవిధంగా టెంట్, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తర్వాత స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం, తర్వాత లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం, ఇది ప్రభుత్వం వైపు నుంచి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది.
సో ఈ విధంగా ప్రభుత్వ పరంగా ప్రతి అంశాన్ని కూడా పోలీసు బందోబస్తుతో పాటుగా మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు రాజన్న మరియు సుంకెట రవి కుటుంబాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంతో పాటు ఆయా గ్రామాల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కమ్మర్పల్లి మండలంలోని సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు రాజన్న మరియు సుంకెట రవి కుటుంబాలను మంత్రి పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట కమ్మర్పల్లితో పాటు ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని కమాన్ వద్ద గల జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న షెడ్డులో గత 2 నెలల నుంచి ఒరిస్సాకు చెందిన కళాకారులు గణపతుల ప్రతిమలను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గల కమాన్ వద్ద జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకుని ఒరిస్సాకు చెందిన గణేష్ విగ్రహాల తయారీదారులు 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి గణేష్ తయారీకి సంబంధించిన సామాగ్రి సమకూర్చుకొని గణేష్ విగ్రహాలు సుమారు 60 రకాల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇక్కడ 150 రకాల గణేష్ల విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత నెల నుండి విగ్రహాల కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన విగ్రహాలను ముందుగా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విగ్రహాల తయారీ మట్టి గణపతులతో పాటు ఫాలిస్, థర్మాకోల్, వెదురుగడ్డితో గణేష్ విగ్రహాలను తయారు చేస్తుంటారు. ముందుగా విగ్రహాలు తయారు చేసుకుని అనంతరం వాటికి రంగులు దిద్దడం జరుగుతుంది. ఇందల్వాయి మండల కేంద్రంలోని విగ్రహాల తయారీ చేసి గణేష్ విగ్రహాలు ఇక్కడ విక్రయించడంతో మండల కేంద్రంలో నుండి ఇతర గ్రామాలకు చెందిన గణేష్ మండల కమిటీ సభ్యులు వచ్చి వారికి నచ్చిన విగ్రహాలను తయారు చేయించుకుని గణేష్ మండపానికి 1 లేదా 2 రోజుల్లో గణేష్ పండుగ విగ్రహాలను ఇక్కడి నుండి వారి మండపాలకు తీసుకెళ్లడం జరుగుతుందని గణేష్ విగ్రహాల తయారీ యజమాని శ్రీకాంత్ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఇందల్వాయి జాతీయ రహదారి కమన్ పక్కన గల స్థలంలో షెడ్డు వేసుకుని సుమారు 150 విగ్రహాలను తయారు చేసి 60 రకాల వివిధ సైజుల్లో విగ్రహాలను తయారు చేసి విక్రయించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ఇక్కడ ముందుగానే వచ్చి విగ్రహాలను బుకింగ్ చేసుకోవడం జరుగుతుందని, వారు బుకింగ్ చేసిన గణేశులని వారికి నచ్చిన విధంగా తయారు చేసి విక్రయించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని మారుమూల గ్రామాల నుండే కాకుండా గిరిజన తాండలతో పాటు నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి గణేష్ విగ్రహాలు కొనుగోలు చేసుకోవడం, ఎక్కువగా మట్టి విగ్రహాలతో పాటు పాలిస్ కలర్ విగ్రహాలు తయారు చేయడంతో పర్యావరణ ప్రకృతికి కొంత హానికరమైనప్పటికీ ప్రజలు ఎక్కువగా వాటిపైనే మొగ్గు చూపడంతో థర్మాకోల్, పాలిష్ కలరు, వెదురుగడ్డితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా అమ్మడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు తయారు చేసిన విగ్రహాలలో సుమారు 80 విగ్రహాలు ఆర్డర్ చేశారని, మిగతా 30 విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గలవారు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేయవలసిందిగా, ఇక్కడ సరసమైన ధరలకు గణేష్ విగ్రహాలు లభిస్తాయని వివిధ గ్రామాల గణేష్ మండలి సభ్యులకు వారు విజ్ఞప్తి చేశారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి పాల్గొని క్రీస్తు శిష్యులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ శిశువుకు జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేసి వారి నడవడిక ఎలా ఉండాలి అనే నేర్పేది తల్లిదండ్రులు అయితే విద్యను, విజ్ఞానాన్ని గురువు నేర్పుతారు. ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే గురువులకి తప్పనిసరిగా ఉంటారు. గురువులు చెప్పిన ప్రతి విషయం శ్రద్ధగా విని ఆచరించినట్లయితే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. దివ్యాంగ బాలలకు చదువు చెప్పడం అనేది శ్రమ ఓపికతో కూడుకున్న అంశమని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ దివ్యాంగులకు సరైన శిక్షణను ఇచ్చినట్లయితే వారు సకలాంగులతో పోటీపడి అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ నాగభూషణం, దివ్యాంగుల కోసం కృషి చేస్తున్న
విమల, సుజాత, ఇంద్రాణి, భూదేవి, సంగీత అనే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వికలాంగుల కోసం పనిచేస్తున్న అందరినీ అభినందించారు. అనంతరం జాదు రంగనాథ్ తమ మ్యాజిక్ షో మంత్రాజాలంతో విద్యార్థులు, దివ్యాంగులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించారు. అనంతరం విద్యాభివృద్ధికి పి రాజేశ్వరి, ఎన్ నాన్సి, మంజుల, ఎన్ లక్ష్మి, సిహెచ్ రమేష్, గంగాధర్ అనే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. దివ్యాంగుల పిల్లలు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాబు గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. అంటే మనకి జీవితానికి పనికొచ్చేటువంటి ఏ విషయం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు వాటి గురువులుగా మనం భావన చేస్తేనే వాళ్ళ నుంచి మనం ఆ విద్యను నేర్చుకోగలుగుతాం. అయితే ఇది ఇంట్లో తల్లిదండ్రి, స్కూల్ అప్ టు 10th మన టీచర్లు మీ అందరికీ తెలుసు. అలాగే కాలేజీ లెవెల్లో ఉంటే కాలేజ్ లెక్చరర్స్, అలాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడూ కూడా మనం విద్యార్థులు, నిత్య విద్యార్థులు అంటారు కదా, జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలియనివి చాలా ఉంటాయి. మనకు తెలిసింది చాలా. మీ గురువులను ఇప్పటిదాకా సన్మానించుకున్నారు, చాలా బాగుంది, చాలా సంతోషం. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఇన్నర్విల్ క్లబ్ సారథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 5 ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం సాయిరెడ్డి సహా ఉపాధ్యాయులు సుజాత, ఉమాదత్, రంజని, యాస్మిన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్విల్ క్లబ్ అధ్యక్షులు రూపా విఠల్, ప్రధాన కార్యదర్శి కవిత అగర్వాల్, చైర్మన్ ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్విల్ క్లబ్ నుంచి వచ్చి మా ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసినందుకు మరియు వారి రూపా మిట్టల్ మరియు ఆ కవిత అగర్వాల్ గారికి, సెక్రటరీ కవిత అగర్వాల్ గారికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా వారు మా స్కూల్ను అడాప్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా మా పిల్లలకు రిఫ్రెష్మెంట్ కానీ, లేక ఉపాధ్యాయులకు సన్మానాలు కానీ, లేక మా పాఠశాలకు కావాల్సిన డోర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు వారి క్లబ్ వాళ్ళందరికీ, సభ్యులకు మరియు ఇన్నర్విల్ క్లబ్ చైర్మన్ అయిన దర్పల్లి మండల కేంద్రంలో సీతాయిపేట నుంచి దర్పల్లి వచ్చే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దర్పల్లి మండల కేంద్రంలో సీతాయిపేట నుంచి దర్పల్లి వచ్చే రహదారిలో రాకపోకలు నిలిచిపోయిన సందర్భంగా మధ్యలో ఉన్న కల్వర్ట్ను రైతు మూసివేశాడంటూ దాన్ని తిరిగి తెరిపించాలని ఎంపీటీఓను, ఎంఆర్ఓను అధికారులు పిలిచి చూయించి సమస్య శాంతియుతంగా పరిష్కరించాలని లొక్కిడి రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సీతాయిపేట వీడీసీ కమిటీ సభ్యులకు మన 2 ఊర్లను కలిపే రోడ్డు ఒక వ్యక్తి లాభం కొరకు నీటిని మూసివేయడం వల్ల నిన్న పెద్ద సమస్య జరిగింది. ఇలా కాకుండా 2 గ్రామాల మధ్య పెద్ద మనుషులు కలిసి దాన్ని కాపాడాలని కోరుతున్నామన్నారు. మధ్యలో ఉన్న కల్వాట్ బద్రి మామూలలో నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాకపోకలు బంద్ అవడం కారణం ఇక్కడ ఉన్న రైతు కరక భోజన కల్వాట్ బొంగులను మూసేయడం జరిగింది. అందువలన బ్రిడ్జి మీదకి అంతర్యం కలిగింది పబ్లిక్కు నీళ్ళు. అయితే ఆయన ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ఆయన పొలం సైడ్ కాకుండా ఇటు మినీ పార్క్ సీతాయిపేటకు సంబంధించి మినీ పార్క్ చేస్తే దాని మధ్యలో ఉన్న చెట్లన్నీ తీసేసి అక్కడ ఉన్న చేస్త నిరుగొట్టి అక్కడ డ్యామేజ్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు. ఆయన సొంత పని లేదంటే తను చేసుకోవాలా, కానీ ప్రజలకు ఇబ్బంది చేసే పని చేస్తే బాగుండదు. ఈ 2 ఊర్ల మధ్యలో ఈ సిచ్చు పెట్టినట్టు అవుతుంది. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్న దర్పల్లి ప్రజలు. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోయల్ కస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోయల్ కస్ బంగారు ఆభరణాల షోరూం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమంగా బోధిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని ప్రసారిస్తారన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది కొనియాడారు. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచి ఉన్నతంగా ఎదిగేందుకు వారు అంకిత భావంతో నిబద్ధతతో పనిచేస్తారన్నారు. గురువు లేని విద్య గుడ్డిదన్నారు. ప్రతి ఒక్కరూ గురువుడు చెప్పినట్టు వింటే జీవితంలో గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జోయల్ కాస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. టీచర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య కారణం వల్ల మనం ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో రావడం జరిగింది. సో ప్రిన్సిపల్ సార్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా అవకాశం ఇచ్చారు. సో అదేవిధంగా టీచర్స్ లేకుండా అసలు ప్రపంచంలో ఏది కూడా మూమెంట్ ఉండదు. మీన్స్ ఒక డాక్టర్ తయారు చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా, ఏది తయారు చేయాలన్నా టీచర్ అనేది మెయిన్ అన్నమాట, బేస్. సో దాని గురించి మనం ఇక్కడ అందరం రావడం జరిగింది.
ఆ రోజుని మనము గుర్తుగా ఉంచుకొని ఇవాళ జోయలక సార్ గురించి ఇక్కడ వచ్చి మన చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. అది సార్ ఆధ్వర్యంలో సక్సెస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా జోయలక అనేది ఒక నగరంలోని కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో ఈ నెల 6న మట్టి గణనాథుల ప్రతిమలు పంపిణీ సందర్భంగా 2వ రోజు ప్యాకింగ్ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో ప్రతి ఏడులాగా ఈ ఏడు భారీగా మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 6న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 2వ రోజు గురువారం మట్టి గణనాథుల ప్రతిమలో ప్యాకింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతాంజలి యోగా సమితి, అయ్యప్ప సేవా సమితి, సత్యసాయి సేవా సమితి తదితర ఆధ్యాత్మిక భజన సేవా సంఘాలు హాజరై ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ప్యాకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నాకు అప్పచెప్తారు బాధ్యత. దాని ప్రకారంగా నేను ప్రతి ఒక్క సేవా సంస్థలకు వెళ్ళి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ మట్టి గణపతులు కలకత్తా నుంచి ఏదో వచ్చినాయో మట్టి గణపతులు చాలా ప్రశస్తమైంది. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరము వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తయారు చేపిస్తారు. ఈ గంగా సాగర్ నుంచి వస్తాయి. మట్టి చాలా ప్రశస్తమైంది. ఎందుకంటే గంగా నది అంటే అన్ని నదుల కంటే ఉత్తమోత్తమైన నది. అలాంటి పవిత్రమైన ప్లేస్ నుంచి రావడం అనేది మన అదృష్టంగా నిజామాబాద్ ప్రజలు చేసిన పుణ్యం. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కళాశాల ఇంటర్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి అధ్యక్షతన నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని ఇస్తారని, పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అధ్యాపకులు కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, అర్చన, రాజయ్య, దశరథ్, బ్యూలా, అవంతి, అశోక్, పద్మ, శ్రవంతి, పూజ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నా యొక్క గురువులకు అక్కడ నుండి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఇలా మన గురువుకు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకు ఆ గురువు యొక్క నుంచి జ్ఞాన సంపద వస్తుంది. ఈ విధంగా ఈ తరతరాల జ్ఞాన సంపద ఒక ప్రాంతం అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు ఇలా తరలి వస్తుంటుంది. ఇలా అనాది కాలం నుంచి ఇప్పటి వరకు మనం అనేక రకాల జ్ఞానాన్ని ఆర్జించాం. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు, దెబ్బతిన్న ఇండ్లకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బీఎల్పీ జిల్లా అధ్యక్షురాలు సబ్బనిలత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎల్పీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, ఇండ్లకు నష్టపోయిన ఇతర ప్రజల ఆస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, తెగిపోయిన చెరువులు, కుంటలు మరమ్మతులను వెంటనే చేపట్టాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ఉపాధి అవకాశాలు కోల్పోయిన రోజు వారి వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు, ఆటో తదితర కార్మికులకు 5,000 రూపాయలు, 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నగర కమిటీ నాయకులు చంద్రగౌడ్, శాంతాబాయ్, రమ్యలు పాల్గొన్నారు. ఈరోజు ఈ బీఎల్పీ మన జిల్లా కార్యాలయంలో ఏదైతే ఉన్నటువంటి నష్టం జరిగినటువంటి పంట నష్టం జరిగినటువంటి రైతులను ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన మరి వాళ్లకు పంట రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో మేము మరి బహుజన లెఫ్ట్ పార్టీగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. పచ్చలనడుకుడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుభక్తితో విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాల, బుకేలతో ఘనంగా సన్మానించారు. 10వ తరగతి విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రీ రమేష్ కుమార్ ను, ఇతర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఉపాధ్యాయునిగా పనిచేసి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలతో ముందుకెళ్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఉపాధ్యాయులు గంగ నరసయ్య, గంగా, మహేష్, రవి, దేవానంద్, రమారాణి, మదర్, స్వామి, గాయత్రి, సుధీర్, రాణి, ప్రసాద్, కళ్యాణి, విజయలక్ష్మి, వాణి, గంగాధర్, శ్యామల, సుజాత విద్యార్థులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ మహిళా కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ మహిళా కళాశాలలో మన భారత రాష్ట్రపతిగా
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన కాగానే గురు శిష్య సంబంధం గురించి మాట్లాడారు. విద్యార్థినిలు ఈ రోజు అధ్యాపకులను సన్మానించారు. అందరికీ బహుమతులు ఇచ్చి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేందర్ డిచ్పెల్లి, చంద్రశేఖర్ రాచకొండ, రోటరీ సంస్థ అధ్యక్షులు విజయరావు, కళాశాల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కరస్పాండెంట్ కిషన్ రెడ్డి, ప్రిన్సిపల్ భారతి, యూనియన్ అడ్వైజర్స్ సంతోషి, రోజా, వర్ష తదితరులు ఉన్నారు. I would like to first wish you all a very, very happy Teachers' Day. Dear students, teachers play a very important role in the development of a student. And our scriptures have given the highest place of honor to our teachers. And as Kishan Reddy Garu rightly said, our scriptures have said, సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని అభయ సంస్థ వ్యవస్థాపకులు శంకు బాలచంద్ర అన్నారు. జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాచీన కాలం నుండి దేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ, బాల గంగాధర్ తిలక్, అబ్దుల్ కలాం ఉపాధ్యాయ వృత్తిలో జాతికి మరపురాని జ్ఞాపకాలను అందించారని అన్నారు. వారి స్ఫూర్తిగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నేటికి కూడా ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉపాధ్యాయులు కేవలం బోధించడంలోనే కాకుండా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన అభినయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగశంకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పుస్తకాలను అమ్మేస్తున్నాను అన్నయ్య, ఎంత పని చేసావన్నయ్య, నేను పీజీలో అడ్మిషన్ తీసుకున్నా, నాకు పుస్తకాలు కావాలన్నయ్య. నాకు తెలుసురా, కానీ నువ్వు చదవాల్సింది వేదాంతం కదా, నేను చేసింది లిటరేచర్, సాహిత్యంలో పీజీ చేశాను. నా దగ్గర పుస్తకాలు, నువ్వు చదివే పుస్తకాలు లేవు, నీకు ఇష్టమైన పుస్తకాలు నా దగ్గర లేవు అని చెప్పాడు వాడు. అప్పుడు ఆ అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకొని, అన్నయ్య నేను చదివే పుస్తకాలు, నాకు ఇష్టమైన పుస్తకాలు నాకు అవసరం లేదు, నువ్వు ఏ పుస్తకం ఇచ్చినా నేను చక్కగా చదువుకుంటాను అన్నయ్య, వేదాంతమే అవసరం లేదు, లిటరేచర్లో కూడా పీజీ చేస్తాను, ఆ పుస్తకాలే ఇవ్వు అని చెప్పి సాహిత్యానికి షిఫ్ట్ అయిపోయాడు. మాణిక్ బండర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్, మండల విద్యాధికారి రాజగంగారెడ్డి, కార్పొరేటర్ రాజా సింగ్, వీడీసీ చైర్మన్ వినోద్, టీచర్ మరియు టీషర్ట్ దాత దయానంద్ రెడ్డి డొనేట్ చేసిన ఖోఖో పోల్స్, స్పోర్ట్స్ యూనిఫామ్స్ విద్యార్థులకు వితరణ చేయించారు. ముఖ్యంగా జి గంగాధర్ టీచర్ మాణిక్ బండర్ వారు 50,000 విలువైన టీషర్ట్స్ ను అందించారు. ఈ సందర్భంగా గంగాధర్ దృక్పథాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేకమైన విషయంలో శ్రీ జి గంగాధర్ గారు మా మండల ఉపాధ్యాయుడు మొన్నటి వరకు మొన్ననే బదిలీపై నందిపేట మండలికి వెళ్ళారు. 2016 సెప్టెంబర్లో నేను, అంతకుముందు మామూలు పరిచయమే, 2016 సెప్టెంబర్ 7వ తారీఖు నేను మండల విద్యాధికారిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత వారితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక ఉపాధ్యాయుడిగా గంగాధర్ గారు చాలా సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయుడు. ఏ పాఠశాలలో పనిచేసినా మరి చాలా అంకితభావంతో ఆ పాఠశాల విద్యార్థుల కోసం, మరి అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ కొరకు చాలా పనిచేసినటువంటి వ్యక్తి. అదే సమయంలో వారి నేపథ్యం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కూర్చున్న గంగాధర్ గారు మీ స్కూల్లోనే చదువుకున్నటువంటి విద్యార్థి. అంతేకాకుండా ఒకనొక సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రావడానికి ముందు మీ పాఠశాలలో విద్యా వాలంటీర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి గంగాధర్ గారు. గత 30 సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతుందని గోసంగి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎల్ఎస్సి నిజామాబాద్ జిల్లా కమిటీ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. గత 30 సంవత్సరాల నుండి మా కులానికి చెందిన వ్యక్తులు కోసంగి కుల ధృవీకరణ పత్రం తీసుకుని మాకు అన్యాయం చేస్తున్నారని 2016 నుండి ఈ విషయం అన్ని మండలాల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్ కి కలిసి వారు తీసుకున్న కుల ధృవీకరణ పత్రం రద్దు చేయాలని కోరామని, డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేయాలని కోరామని, ఇప్పటి వరకు డిఎల్ఎస్సి కమిటీ ఏర్పాటు చేయలేరని కలెక్టర్ కి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకుల రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరకొండ బుచ్చన్న, గంధం రాజేష్ పాల్గొని డిఎల్ఎస్సీ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని అదనపు కలెక్టర్కి చెప్పారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుంకరపల్లి సాయన్న, గౌరవ అధ్యక్షులు మల్లెల సాయి చరణ్, ప్రధాన కార్యదర్శి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, కోశాధికారి ధర్మపురి, ఉపాధ్యక్షుడు బాలయ్య, కార్యదర్శులు వెంకటేష్, రాజన్న, మల్లేష్, శ్రీను తదితరులు ఉన్నారు. జై గోసంగి. అయితే గత 6-7 సంవత్సరాల నుంచి మా యొక్క కుల సమస్య ఉంది. బేడగూడ జంగాలకు చెందినటువంటి వారు, అదేవిధంగా సార్థకాలకు చెందినటువంటి వారు మా యొక్క కుల సర్టిఫికేట్ తీసుకుంటూ మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఫలాల్ని చెల్లగొడుతూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క జాబ్ కానీ వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, డిఎల్ఎస్ కమిటీ ద్వారా రేపటి తరాన్ని తీర్చిదిద్దే నేటి గురువులు గురుతర బాధ్యతతో ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ నర్సయ్య అన్నారు. సిరికొండలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని విశ్వమాత, నోబెల్ శాంతి గ్రహీత భారతరత్న మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా నేడు సత్యశోధక్ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ తెరిసా చిత్రపటాలకు పూలమాలలను అలంకరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అసమాన తెలివితేటలు, ప్రజ్ఞ పాఠవాలు కలిగి ఉన్న రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఉపాధ్యాయులుగా, ఆచార్యులుగా విద్యారంగంలో ఎన్నో అత్యున్నత బాధ్యతలు వృత్తికై వన్నె తేవడమే కాకుండా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతుడని, నిబద్ధత, కార్యదీక్షత, అసమాన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం, దృఢ సంకల్పం, కఠోర శ్రమతో పనిచేసే రాధాకృష్ణ ఆదర్శప్రాయులన్నారు. మానవత్వానికి నిలువుటద్దం, సామాజిక సేవ దృక్పథం, అభాగ్యుల ఆశాజ్యోతిగా, దీనజనులకు మాతృమూర్తిగా పేరొందిన మదర్ తెరిసా గొప్ప మానవత్వాల గల మహిళా మూర్తి అని అన్నారు. మహానీయుల జీవిత ఇతిహాసాలను ఈ తరం పిల్లలు స్ఫూర్తిగా తీసుకుని మానవీయ విలువలు కలిగిన సామాజిక అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఉన్నారు. కోటగిరి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలాల దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ మొదటి పంతులమ్మ అయిన సావిత్రిబాయి పూలే ఘనంగా స్మరించుకున్న నాయకులు ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆనాటి పరిస్థితుల్లో దళిత బహుజన మహిళలు చదువుకొని హక్కులేని సమయంలో ఆమె భర్త అయిన పూలే ఆదేశం మేరకు దళిత బహుజన వాడలకు వెళ్లి ఆ మహిళలకు ధైర్యం చెప్పి చదువు చెప్పిన మహాతల్లి ఆ రోజుల్లో మనువాదుల వ్యతిరేకతను ఎదుర్కొంటూ బహుజనుల మహిళా విద్య అభివృద్ధి కోసం పోరాడి చదువు చెప్పిన ఆ తల్లికి ఎల్లవేళలా ఈ దేశ మహిళందరూ రుణపడి ఉంటారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు మిర్జాపురం చిన్నసాయన్న, బ్యాగిరి రాములు, కొత్తపల్లి సైదయ్య, మీడియా విజన్ రాము, జంగం సాయిలు, పాలగంగారం, కొత్తపల్లి సాయి మొదలగు వారున్నారు. నగరంలోని మారుతి నగర్లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. గురువారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి పాల్గొని క్రీస్తు శిష్యులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ శిశువుకు జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన వారి వారి నడవడిక ఎలా ఉండాలి అనే నేర్పేది తల్లిదండ్రులు అయితే విద్యను, విజ్ఞానాన్ని గురువు నేర్పుతారు. ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే గురువులకి తప్పనిసరిగా ఉంటారు. గురువులు చెప్పిన ప్రతి విషయం శ్రద్ధగా విని ఆచరించినట్లయితే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. దివ్యాంగ బాలలకు చదువు చెప్పడం అనేది శ్రమ ఓపికతో కూడుకున్న అంశమని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మాట్లాడుతూ దివ్యాంగులకు సరైన శిక్షణను ఇచ్చినట్లయితే వారు సకలాంగులతో పోటీపడి అభివృద్ధి చెందుతారన్నారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ నాగభూషణం, దివ్యాంగుల కోసం కృషి చేస్తున్న విమల, సుజాత, ఇంద్రాణి, భూదేవి, సంగీత అనే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వికలాంగుల కోసం పనిచేస్తున్న అందరినీ అభినందించారు. అనంతరం జాదు రంగనాథ్,
తమ మ్యాజిక్ షో మంత్రాజాలంతో విద్యార్థులు దివ్యాంగులకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించారు. అనంతరం విద్యాభివృద్ధికి పి రాజేశ్వరి, ఎన్ నాన్సి, మంజుల, ఎన్ లక్ష్మి, సిహెచ్ రమేష్, గంగాధర్ అనే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. దివ్యాంగుల పిల్లలు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాబు గౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. గురువులే వాళ్ళు కూడా అంటే మనకి జీవితానికి పనికొచ్చేటువంటి ఏ విషయము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు వాటి గురువులుగా మనం భావన చేస్తేనే వాళ్ళ నుంచి మనం ఆ విద్యను నేర్చుకోగలుగుతాం. అయితే ఇది ఇంట్లో తల్లిదండ్రి, స్కూల్ అప్ టు 10th మన టీచర్లు మీ అందరికీ తెలుసు. అలాగే కాలేజీలో ఉంటే కాలేజ్ లెక్చరర్స్, అలాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడూ కూడా మన విద్యార్థులు నిత్య విద్యార్థులు అంటారు కదా, జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలియనివి చాలా ఉంటాయి. మనకు తెలిసింది చాలా. మీ గురువులను ఇప్పటిదాకా సన్మానించుకున్నారు, చాలా బాగుంది, చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాచీన కాలం నుంచి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లాలోని పలు చోట్ల ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. దర్పల్లి చెరువు నిండిన సందర్భంగా గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సిరికొండలో పలు బ్రిడ్జిలను పరిశీలన. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 8 ట్రాక్లతో స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన. నగరంలో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలి. కమ్మర్పల్లి, వేల్పూర్, రామన్నపేట్ మధ్యలో ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన ఆర్ఎన్బి రహదారిని పరిశీలించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసిన బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, కిరణ్మయి. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. నగరంలోని కసాబ్ గల్లీలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోయల్ కాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో దొంగల బీభత్సం. 4 తులాల బంగారం, 1,80,000 నగదు అపహరణ. ఈ నెల 6న కేసిక్ జీటీపీఎల్ ఆధ్వర్యంలో భారీగా మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ. 2వ రోజు కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో మట్టి గణనాథుల ప్రతిమల ప్యాకింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.